మానవుడి ఎడల దేవుని ఉద్దేశాలు అద్భుతంగా ఉంటాయి. గత ఏడాది మన జీవితాన్ని దేవుడు తన ఉద్దేశములో తన చిత్త ప్రకారంగా జీవింపచేయాలని ఆయన ఎంతో ఆశపడ్డాడు. మనము ఇంత ఆరోగ్యాన్ని పొందుకుని మన జీవితంలో ఎన్నో సాధించుకొని మన జీవితంలో ఎన్నెన్నో ఆశీర్వాదాలు అనుభవించి ఇప్పుడు ఈ డిసెంబర్ 31వ తారీఖుకి వచ్చామంటే కేవలము అది దేవుని కృప మాత్రమే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు మనల్ని దేవుడు ఇంత చక్కని రీతిలో జీవింపచేశాడు అంటే ఆ ఉద్దేశం నీకు ఒక్క మారైనా అర్థమైందా? కొలస్సీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనము పైనున్న వాటి మీదే అంటే పర సంబంధమైన ఆశీర్వాదాలు, ఆ ఆశీర్వాదాలు నాకు ఇయ్యి ప్రభువా, ఈ ఏడాదంతా నన్ను చక్కగా నడిపించావు, చివరి వరకు తీసుకొచ్చావు అనే ఉద్దేశంతో జీవించాలి. మరి చాలామంది మనలో వాళ్ళము అనుకుంటాము, ఏడాది నాకు అంతగా ఏమీ బాగాలేదండి, మా ఇంట్లో రోగాలున్నాయి, మేము అప్పుల పాలయ్యాము, మేము అనేకమైన ఇబ్బందులు పడ్డాము, మాకు కష్టాలు ఎన్నో, ఆ కష్టాలను బట్టి మేము కృంగిపోయాము అని చెప్పి మనం అనుకుంటూ ఉంటుంటాం. యాకోబు అనే భక్తుడు తన యొక్క జీవితంలో మరి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న భక్తుడు యాకోబు. ఈ యాకోబు వృద్ధాప్యమందు ఆ కనాను దేశంలోనికి వచ్చేస్తాడు పిల్లలతోటి, భార్యలతోటి, తన సంపాదనతోటి. అక్కడ కొన్నాళ్ళు ఉన్న పిదప ఎంతో గొప్ప కరువు వస్తుంది. ఆ కరువు ఎంతో బాధాకరముగా ఉంటుంది. ఆ కరువులో వీరిని పోషించటానికి యాకోబు కంటే ముందుగా యోసేపును ఐగుప్తు దేశానికి పంపాడు. ఐగుప్తు దేశంలో యోసేపు రాజు తర్వాత రాజు అంతటి వాడైపోయాడు. అటువంటి పరిస్థితుల్లో కరువు కోరల్లో చిక్కుకున్న ఈ యాకోబు కుటుంబీకులందరూ కూడా ఆకలితో అలమటించి చచ్చిపోవాలి, వారు కృంగి కృషించిపోయి అక్కడే నశించిపోవాలి. కానీ దేవుని ఏర్పాటు ముందుగా ఉంది కాబట్టి వీరు ఐగుప్తుకు వచ్చారు. యోసేపు ద్వారా వచ్చి ఒక సుస్థిరమైన ప్రదేశంలో ఉంచబడ్డారు. ఇప్పుడు యోసేపు తన తండ్రి అయిన యాకోబును ఫరో దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఫరో దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత ఆ ఫరో ముఖ దర్శనము చేసుకున్న పిదప ఆదికాండము 47వ అధ్యాయము 8వ వచనము, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడగగా, అంటే నువ్వు చాలా వృద్ధుడివయ్యావు, బహుకాలము గడిచిన వాడువుగా ఉన్నావు, నీకు ఎన్నో వందల సంవత్సరములు అయ్యి ఉండొచ్చు, నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవించావు అని ఫరో యాకోబుని అడిగినప్పుడు ఈ యాకోబు జీవము గల దేవుని ఎరిగిన వాడు గనక, ఫరో లోకానికి గుర్తుగా ఉన్నవాడు గనక, ఫరో యొక్క హృదయమును ఎరిగిన యాకోబు ఏమంటున్నాడంటే లోకస్తుడికి చెప్పిన సమాధానమే చెబుతూ ఉన్నాడు. ఫరో అడిగినట్టే ఈనాడు లోకము కూడా మనల్ని అందరినీ అడుగుతుంది. ఏమని అడుగుతుంది? మీరు జీవము గల దేవుని పిల్లలు కదా, మీ జీవితాలు ఎలా ఉన్నాయి అన్నట్టుంది కదా ఈ ప్రశ్న. మీరు జీవించిన కాలం ఎంత అనగా ప్రభువులో జీవించిన కాలం ఎంత, ప్రభువు కొరకు జీవించిన కాలం ఎంత, భక్తి కలిగి జీవించిన కాలం ఎంత, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఎంతవరకు పొందుకున్నారని చెప్పి ఈ లోకము మనల్ని అందరినీ ఫరో అడిగినట్టే అడుగుతుంది. ఆది కాండంలో ఫరోకి సమాధానం చెబుతున్నాడు యాకోబు. ఏమని చెబుతున్నాడు? 47వ అధ్యాయము 9వ వచనం చూడండి. యాకోబు అంటున్నాడు, యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి. యాత్ర చేసిన సంవత్సరములు అని మాట్లాడుతూ ఉన్నాడు. మానవ జీవితము తల్లి గర్భములో పడినది మొదలుకొని
ఈ భూమిలో మట్టిలో కలిసే వరకు ఒక యాత్ర. అతను బహువిధమైన యాత్రల్లో అనేకమైన పాత్రలు దాటుకుంటూ ఆ పాత్రలో పోషించుకుంటూ తన జీవితాన్ని ముగింపుకు తెచ్చుకుని ఆ ముగింపులో తన యాత్రా సన్నివేశాన్ని ముగించవలసిన వాడే ఉన్నాడు మానవుడు. అటువంటి స్థితిలో ఈయన అంటున్నాడు కదా, నేను యాత్ర చేసిన సంవత్సరములు అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే, నా ఇష్టానుసారముగా దేవుని భయము లేక, దేవుని భక్తి లేక, దేవుని కొరకు జీవించలేక నేను జీవించిన సంవత్సరములు 130 సంవత్సరములు. శరీరానుసారమైన బ్రతుకు. గర్భములో సహోదరుడితో పోరాడాడు. జ్యేష్ఠత్వం పొందుకోవడానికి మోసం చేశాడు. తండ్రి దగ్గర నుండి దీవెనను దొంగిలించిన వాడు. ప్రాణభయంతో పారిపోయి బేతేలు అనే చోటులో దేవుని దర్శనమును పొందిన, దేవుని వైపుకి తిరిగి మారు మనసు పొందని వ్యక్తి యాకోబు. తన మామ దగ్గరికి వెళ్ళి తన భార్యల కొరకు 14 సంవత్సరాలు చాకిరీ చేసినవాడు. అంత మాత్రమేనా? తన మామ నుండి వచ్చేశాడు. సిక్కోత్ అనే చోట గుడారం ఏర్పాటు చేసుకుంటే శకుము రాజు తన కుమార్తెను బలాత్కారం చేసినప్పుడు తన కుమారులు ఆ శకుము ప్రజలను అందరినీ చంపినప్పుడు ఎంతో బాధపడ్డాడు. ఈ మధ్యకాలంలో ఒకటి జరిగింది. ఈ మధ్యకాలంలో ఏంటంటే, తిరిగి వస్తున్నప్పుడు తన మామ దగ్గర నుండి తిరిగి వస్తున్నప్పుడు ఒంటరి యబ్బోకు రేపు దగ్గర దేవునితో ముఖాముఖి పోరాడి గెలిచాడు. అనగా ప్రార్థించి పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని తన యొక్క వక్ర నడకల్ని సరి చేసుకున్నాడు. అంటే అక్కడి నుండి క్రీస్తులోనికి రావటము మొదలుపెట్టి దేవుని కొరకు బ్రతుకుతున్నాడు. ఇప్పుడు దేవుని కొరకు బ్రతుకుతున్న ఈయన ఫరోకు చెప్తున్నాడు. ఆయన ఏమని చెబుతున్నాడు ఫరోకి? నేను జీవించిన సంవత్సరములు కొంచెము దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి అంటున్నాడు. నేను దేవుని కొరకు జీవించిన సంవత్సరములు కొంచెమే. ఆ కొంచెం సంవత్సరాలు కూడా దుఃఖముతోటి, బాధతోటి బ్రతుకుతూ ఉన్నాను. దుఃఖ సహితమైన జీవితాలను బట్టి చూస్తే ఈనాడు మన క్రైస్తవులు కూడా, అయ్యా నేను యాత్ర చేసిన సంవత్సరములు ఎన్నో, అనగా దేవునికి దూరం అయిపోయిన బ్రతికిన ఆ బ్రతుకు ఎంతో ఎక్కువ. కానీ దేవుణ్ణి తెలుసుకున్న పిదప, దేవుణ్ణి గ్రహించిన పిదప, ఆయన జీవమును నాలోనికి పొందుకున్న తర్వాత నా జీవితము కొంచెముగాను దుఃఖ సహితముగాను అయ్యింది. ఎందుకయ్యా దుఃఖ సహితముగాను అయ్యిందంటే, ఈ రాత్రి లోకములో ఉన్న ప్రతివాడు కూడా విందులు, విలాసాలు, తాగుడు, తందనాలు, క్లబ్బులు, పబ్బులు ఇలాంటి వాటిలో హుషారుగా గడుపుతూ ఉంటుంటారు. అది వారికి ఆనందం అనిపిస్తుంది. కానీ ఈరోజు దేవుని ఎదుటికి నువ్వు వచ్చి, ప్రభువా తెలుసో తెలియకో నేను చేసిన పాపాలను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ కొద్ది కాలంలోనే నా పాపాలను నువ్వు పరిహరించి నన్ను మోక్షమునకు అర్హుడిగా చేసినందుకు నిన్ను స్తుతించుకుంటూ ఉన్నాను అని చెప్పుకునే ఈ కాలమందు చూసావు, అది దుఃఖ సహితమైనదిగా కనబడవచ్చు, కానీ అది నీకు నిత్య జీవాన్ని, మోక్షమును ఇచ్చేది. నేడు క్రైస్తవులు దుఃఖములోనూ బాధల్లోనూ ఉంటున్నారు. దీనికి కారణం ఏమిటి? 31వ కీర్తన 10వ వచనము, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడిచుటతో నా ఏండ్లు గతించుచున్నవి, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. మానవుల యొక్క జీవితము దుఃఖముతోటే నడుస్తూ ఉంటుంది. ఆడు గొప్పవాడైనా పేదవాడైనా ఎలాంటి వాడైనా ప్రతి వాడికి వారి స్థాయిలో దుఃఖము ఉంటూనే ఉంటుందండి. నా బ్రతుకు దుఃఖముతోనూ నిట్టూర్పులతోనూ వెళ్ళబుచ్చుతున్నాను. ఈనాడు ఎంతోమంది నిట్టూర్పులు ఊరుస్తూ ఉన్నారండి. ఈ సంవత్సరం అంతా కూడా మాకు ఏ మేలు జరగలేదండి, ఎక్కడికి వెళ్ళినా
మేము జయము పొందలేకపోయాము, అపజయముతోటే తిరిగి వచ్చాము. మేము అనుకున్నవి నెరవేరలేదు, మేము పెట్టుకున్న ఆశలన్నీ గల్లంతైపోయాయి. మా బ్రతుకు జీవితంలో ఏదైనా వెలుగు ఉదయిస్తుందా అని ఎదురు చూశాము, కానీ మా చుట్టూ గాఢాంధకారమైన చీకటే అలుముకొని ఉందండి. మా బ్రతుకులు ఏమైపోతున్నాయో తెలియని పరిస్థితుల్లో, దిక్కుతోచని స్థితిలో, తుఫానులో చిక్కుకున్న నావవలే అలా అలా కొట్టబడుతూ ఏ తీరానికి పోతామో ఎరగని స్థితిలో ఈ సంవత్సరం అంతా బిక్కుబిక్కుమంటూ గడిపామండి. ఒక పక్కన రోగాలు, ఒక పక్కన అప్పులు, ఒక పక్కన బాధలు, ఒక పక్కన సమస్యలు. ఏమి చూసినా, ఎక్కడ చూసినా మా బ్రతుకులో, జీవితంలో ఏ మేలు, ఏ ఆశీర్వాదము మాకు రాలేదు అని చెప్పి వాపోతున్న వారు ఎందరో మన క్రైస్తవులలోనే ఉన్నారు. దానికి కారణము వాక్యమే చెబుతుంది కదా. ఏమంటుందంటే వాక్యము, నా దోషమును బట్టి నేనెన్నో దోషాలు చేశాను, దేవుని ఎదుట పాపాలు చేశాను. ఆ పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి నా బలము క్షీణించిపోతుంది, ఆరోగ్యము లేకుండా పోతుంది, నా జీవితంలో మేలు లేకుండా పోతుంది, నా ఎముకలు క్షీణించుచున్నవి అంటున్నాడు. ఎముకలు క్షీణిస్తూ ఉన్నాయట. ఎముకలు ఒక వ్యక్తి ఆశీర్వాదము రాలేదంటే, అతని బలము క్షీణించిపోతుందంటే, అతని ఎముకలు క్షీణిస్తూ ఉన్నాయంటే అతనిలో ఉన్న దోషము, అతనిలో ఉన్న పాపము దేవునికి అతనికి మధ్య అడ్డుగోడగా ఉందని మనము గ్రహించాలి. ఈ అడ్డుగోడను ఎప్పుడు, ఎక్కడ మనము ఛేదించాలి? ఇశ్రాయేలీలు బ్రతుకులు ఇలాగే క్షీణించుకుపోయాయండి. ఎహెజ్కేలు గ్రంథములోనికి వచ్చేటప్పటికి 37వ అధ్యాయము 11వ వచనములో, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ చూపించుచున్నవి. ఇశ్రాయేలీయులనే కాదు, ఓ ప్రియమైన విశ్వాసి, ఈ ఎముకలు ఈనాడు మనల్ని అందరినీ చూపిస్తూ ఉన్నాయి. ఎముకలలో జీవము ఉండదు, ఎముకలలో ఏ మేలు దాగి ఉండదు, ఎముకలలో కదిలిక ఉండదు. అవి కంపు కొట్టే స్థితిలో ఉన్న పరిస్థితుల్లో ఉంటుంటాయి. ఈనాడు మనలో అనేక మంది ఈ ఎముకలను పోలి ఉన్నారు, జీవము లేని వారిగా ఉన్నారు. ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం ఏమంటుందండి? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతుడివే అంటుంది. మృతుడివే, చచ్చినట్టు ఉన్నవాడివే. నా దృష్టికి నువ్వు చచ్చిన వాడిలా కనపడుతున్నావు, అనగా ఎముకలలో ఒకటి వలె నువ్వు కనపడుతూ ఉన్నావు అంటున్నాడు. ప్రియమైన సంగమా, ఒక మాట మాత్రము గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం అంతా నువ్వు దేవునికి ఇష్టమైన రీతిలో జీవించావా? ఈ సంవత్సరం అంతా దేవుని సన్నిధిలో ఏమైనా తీర్మానము, గొప్ప తీర్మానము చేసుకున్నావా? ఆ తీర్మానం బట్టి నువ్వు నిలబడి నిలిచావా? లేదే. మరి ఆశీర్వాదం ఎలాగొస్తుంది? దేవుని నుండి గొప్ప మేలులు నీకు ఎలాగ వస్తాయి? మనము ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనము ఈ ఎముకల వలె అయిపోయాం. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అనుకుంటున్నారు ఇశ్రాయేలీయులు. మన ఎముకలు ఎండిపోయాయి అంటే వాళ్ళ బ్రతుకులు ఎముకల వలె కనపడుతున్నాయి. వాళ్ళు జీవిస్తున్నారు కానీ వాళ్ళకి ఎన్నో ఆశలు ఉన్నాయి, కానీ ఆ ఆశలన్నీ ఏమైపోయాట? విఫలమైపోయాయట. ఎన్నో టార్గెట్స్ ఉంటాయి మనకి. మా పిల్లల్ని ఉన్నతమైన చదువులు చదివించాలి, అందుకోలేకపోతూ ఉన్నాం. మన పిల్లలకి మంచి భవిష్యత్తునివ్వాలి, ఆ భవిష్యత్తుని ఇవ్వలేకపోతూ ఉన్నాం. మనకు ఒక గృహాలు కావాలి, గృహాన్ని సంపాదించుకోలేకపోతూ ఉన్నాం. మనము ఆరోగ్యంగా బ్రతకాలి. ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా, ఏ చోట విన్నా అనారోగ్యపు వార్తలే మనం వింటున్నాం. మన ఒంటిలో, మన ఇంటిలో, మన సంఘాలలో అనారోగ్యంతో ఉన్న వారి కోసం ప్రార్థించండి అనే మాటలే వింటూ ఉన్నాం. ఎందుకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయంటే పైన అంటున్నాడు కదా, మా పాపమును బట్టి, మా దోషమును బట్టి ఇవి జరుగుతూ ఉన్నాయి అని చెప్పి దేవుని వాక్యం చెబుతూ ఉంది. ప్రియులారా, ఒకటి జ్ఞాపకం చేసుకుందాము. మనము గత సంవత్సరము దేవుని ఎదుట చేసుకున్న తీర్మానాలు మర్చిపోయాం కదా. రెండవది ఏంటంటే,
ఆయన ఎదుట ఎన్నో గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాల్ని గాలికి వదిలేశాం. వాగ్దానాలను పక్కన పెట్టి ప్రార్థించటం మర్చిపోయాం. తీసుకున్న నిర్ణయాలకి దేవుడికి నువ్వు జవాబు చెప్పాలి. ప్రభువా, నేను విఫలునయ్యాను, నా నిర్ణయాల్లో నుండి నేను తప్పిపోయాను, అందుకే ఆశీర్వాదం పొందలేకపోయాను. తీర్మానాలు వదిలేశాను. ఆనాడు గొప్పగా చెప్పాను తీర్మానం, ఇదిగో నేను ఈ పాపము చెయ్యను, ఈ పాపాన్ని వదిలేస్తున్నాను, ఈ విధంగా జీవిస్తాను, ప్రభు కోసం బ్రతుకుతానని తీర్మానం చేసుకున్నాను. అలాగా జీవించలేక జారిపోయాను ప్రభువా. వాగ్దానాలని తీసుకున్నాను, కానీ ఆ వాగ్దానం పట్టుకుని ఈ వాగ్దానం నాకు ఇచ్చావు ప్రభువా, ఈ వాగ్దానం గురించి ప్రతి దినము ప్రార్థిస్తున్నాను. ఈ వాగ్దానము నా బ్రతుకులో నువ్వు నెరవేర్చు, నా కుటుంబములో నెరవేర్చు, నా పిల్లలకి నెరవేర్చని నేను ప్రార్థించలేకపోయాను. నువ్వు ఒక గొప్ప నూతనమైన తీర్మానం ఈరోజు నువ్వు తీసుకోవాలి. నూతనమైన బ్రతుకు జీవించటానికి నువ్వు ప్రభువుతో ఒప్పందం చేసుకోవాలి. ఆయన ఎదుట నువ్వు గతములో నేను చేసిన నా దోషాలన్నింటినీ నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, ఈ సంవత్సరమైనా నీలో నేను నిలిచి ఉండేలాగా, జీవము కలిగి ఉండేలాగా, నీలో బ్రతికేలాగా నన్ను మరలా బ్రతికించు. దేవుని ఉగ్రత ఈ సంవత్సరం నిన్ను తరమకుండా, నిన్ను హతమార్చకుండా, నిన్ను మరణానికి అప్పగించకుండా నిన్ను కాపాడుకున్నదంటే దేవుడికి నీలో ఏదో ఒక ఉద్దేశము ఉంది. ఆ ఉద్దేశాన్ని సఫలపరచాలని చూస్తున్నాడు. 38వ కీర్తన 18లో అంటున్నాడు కదా, నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచు ఉన్నాను. అటువంటి దుఃఖము, అటువంటి విచారము నువ్వు ఈ రాత్రి నువ్వు దేవుని ఎదుట మోకరించి కన్నీటితో ప్రార్థించి, అయ్యా, నేను చేసిన వాటిని బట్టే కదా నేను ఆశీర్వాదింపబడలేకపోయాను, నా కుటుంబం ఆనందంగా లేదు, నా ఇంట్లో రోగాలున్నాయి, నా బ్రతుకు ఎక్కడికెళ్ళినా జయము పొందని బ్రతుకుగా మారిపోయింది అని చెప్పి ప్రభువును నువ్వు ఆశ్రయిస్తే, ఆ ఆశ్రయుడైన మన ప్రభువు నిన్ను ప్రేమించుతున్నాడు, నిన్ను ప్రేమించి తన యొద్దకు పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఆశ్రయించేవాడిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడండి. కీర్తనలో 9వ కీర్తన 10వ వచనం ఇదే చెబుతుంది. ఏమని? యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని విడిచిపెట్టువాడు కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు అంటుంది. దేవుడిని ఆశ్రయిస్తే ఆ ఆశ్రయము ఎవరిలోనంటే ప్రభువైన యేసుక్రీస్తులోనూ పొందుతున్నావు. ఆయన నామమును వెలుగుతున్నావు. యేసయ్యే నాకు జీవాధారము, యేసయ్యే నాకు జీవితము, యేసయ్యే నా ఆశీర్వాదము అని నువ్వు నమ్ముతూ ఉన్నావు. కాబట్టి ఇప్పటికైనా ఈ లోకపు స్నేహాన్ని విడిచిపెడతానని, ఈ లోకపు పాడు జీవితాన్ని నేను వదిలివేస్తానని, పాపము జోలికి నేను ఇంక వెళ్ళనని నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన చేతులు ఎప్పుడూ చాచి ఉంటాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రాణమును మీకోసమే కదా నేను ఇచ్చాను, నా రక్తమును మీకోసమే కదా నేను చిందించానని చెప్పి ఆయన నామము ఎరిగిన ప్రతి వారిని కూడా దేవుడు దర్శిస్తాడు, వారికి జీవమునిస్తాడు. తండ్రి అంటాడు, ఫలించని అంజూరపు చెట్టును చూసి, తోటమాలి, ఈ అంజూరపు చెట్టును నరికివేయి, 3 ఏండ్ల నుండి ఎతుకుతున్నాను, ఒక్క ఫలము దీనిలో లేదు. అప్పుడు తోటమాలి అయిన యేసుప్రభు అంటున్నాడు, అయ్యా తండ్రి, ఈ ఒక్క సంవత్సరము ఈ చెట్టును ఉండని. చూడండి, లూకా సువార్తలో 13వ అధ్యాయము 8వ వచనములో నేను దానికి ఎరువు వేస్తానంటున్నాడు. అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనివ్వు, ఈ నూతన సంవత్సరము కూడా ఉండనివ్వు, ఈ 2024 కూడా వారికి ఇవ్వవా? వారి హృదయాన్ని నేను బాగు చేస్తాను, తవ్వుతాను, వాక్యం వేస్తాను, ఫలింప చేస్తాను, వారు ఫలాలిస్తారు తండ్రి, ఈ ఒక్క ఏడాది ఇవ్వు అని చెప్పి మనపక్షంగా మన యేసు జ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. అంత గొప్ప యేసయ్య నీ పక్షమునుండగా నువ్వు ఈ నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని
ఇవ్వాలని, ప్రభువా ఈ పాత జీవితం ఏమైతే అది అయిపోయింది, పాత జీవితంలో నాకు ఆశీర్వాదం లేకపోతే పోయినగాక, ఈ కొత్త సంవత్సరంలోనైనా నేను బ్రతికి ఉండడానికి, ఆశీర్వాదాలు పొందడానికి, నీ జీవంలో నిలిచి ఉండడానికి నన్ను ఈ సంవత్సరం అంతా కాపాడిన దేవుడు వచ్చే సంవత్సరం కూడా కాపాడు తండ్రి అని చెప్పి కన్నీటితో ప్రార్థిద్దాము. ఆ ప్రార్థన విన్న దేవుడు నీకు ఈ సంవత్సరము నూతనమైనదిగా ఇస్తాడు, ఆశీర్వాదపు సంవత్సరముగా మారుస్తాడు. దేవునికే మహిమ కలుగునిగాక. ఆమేన్.